అంతేకాదు దాన్ని బట్టి చూస్తే జనసేనకు కూడా రాజ్యసభ స్థానాన్ని ఇచ్చే పరిస్థితి కనపడట్లేదు. గతంలో నాగబాబుకు రాజ్యసభ స్థానానికి సంబంధించి ప్రకటన వచ్చింది. ఆ తర్వాత ఆయన్ను ఎమ్మెల్సీ చేశారు. మంత్రి పదవికి సంబంధించి ఆయనకు ప్రకటన ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు మంత్రి పదవి అయితే ఇవ్వలేదు. బట్ ఆయన ఎమ్మెల్సీగా ఉన్నారు కాబట్టి జనసేన పార్టీ కూడా రాజ్యసభ స్థానాన్ని ఆశించే పరిస్థితి ప్రస్తుతం ఉన్న వాతావరణంలో కనపడట్లేదు. లింగంనేని రమేష్కి రాజ్యసభ స్థానాన్ని జనసేన కోటాలో ఇస్తారంటూ ప్రచారం జరుగుతుంది కాబట్టి నిన్న మాధవ్తో చంద్రబాబు నాయుడు సమావేశం తర్వాత పరిణామాలను బట్టి చూస్తే 4కు 4 స్థానాలు తెలుగుదేశం పార్టీయే తీసుకోవచ్చు లాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. సో భారతీయ జనతా పార్టీకి మాత్రం నో చెప్పినట్టుగా ఓపెన్గా అఫీషియల్గా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన పత్రికల్లోనే వార్తలు వచ్చాయి. అయితే ఎందుకు భారతీయ జనతా పార్టీకి నో చెప్తున్నారు? భారతీయ జనతా పార్టీ చాలా బలంగా భావిస్తోంది కేంద్రంలో రాజ్యసభలో సంపూర్ణ మెజారిటీ మాత్రమే కాదు 2/3 మెజారిటీ తమకు కావాలని ఆ పార్టీ కోరుకుంటోంది. శాసనసభ స్థానాల విషయం మాకు ముఖ్యం కాదు, లోక్సభలో రాజ్యసభలో తమకు బలం ఉండాలని పార్టీ కోరుకుంటోంది. ఆంధ్రప్రదేశ్ లాంటి రాష్ట్రం నుంచి రాజ్యసభలో తమకు ప్రాతినిధ్యం ఉండాలని కోరుకుంటోంది. ఇప్పటికే 2 రాజ్యసభ సభ్యులు ఉన్నారు వాళ్ళకి. సో భారతీయ జనతా పార్టీ రాజ్యసభ స్థానాల విషయంలో రాజీ పడుతుందా? చంద్రబాబు నాయుడు మేము ఇవ్వము, ఇప్పుడు ఇవ్వలేము అంటే భారతీయ జనతా పార్టీ ఒప్పుకొని ఓకే సరే అంటుందా? డెఫినెట్గా భారతీయ జనతా పార్టీ ఒప్పుకునే పరిస్థితిని ఆశించలేదు తెలుగుదేశం పార్టీ. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ రాజ్యసభలో స్థానాల పెంపుకు సంబంధించి చాలా సీరియస్గా ఉంది. రాజ్యసభలో మెజారిటీ సాధించడానికి సంబంధించి ప్రయత్నాలు చాలా విస్తృతంగా చేస్తూ వస్తోంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్లో మాకు సీటు కావాల్సిందే, 1 కాదు 2 సీట్లైనా కావాల్సిందని పట్టుబట్టడానికి సంబంధించిన అవకాశం భారతీయ జనతా పార్టీకి ఉంది.